ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కందృష్టి మన మీద మన కుటుంబం మీద అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురేమో గాని నేను నిన్ను మరవను. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, నేను నిన్ను మరవను. తల్లి తన బిడ్డను మరుస్తుందా? కరుణింపకుండా జాలు చూపకుండా ఉంటుందా? కఠిన హృదయంతో ఉంటుందా? ఒకవేళ తల్లి అయినా అలా ఉంటుందేమో కానీ నేను నిన్ను మరవను, తల్లిలా ఆదరిస్తాను, తండ్రిలా ప్రేమిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తల్లిలా ప్రేమించే దేవుడు, తండ్రిలా ఆదరించే దేవుడు. ఆయన మనకి తల్లి తండ్రిలా ఉండి మనకు కావలసిన ప్రతి కాపుదలను, ప్రతి భద్రతను, కృపను, అవసరతను కూడా యేసు నామములో ఆయన మనకు తీరుస్తున్నారండి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మనుషుల ప్రేమ మారుతుందేమో కానీ మన మీద ఉన్న దేవునికి గల ప్రేమ అస్సలు మారనే మారదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, క్రియలు జరిగించు దేవుడు. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన మన మీద కలిగి ఉన్న ప్రేమ ఎప్పటికీ మారకుండా శాశ్వతంగానే ఉంటుంది. అదే మనుషులైతే మారిపోతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఒక పట్టణంలో ఒక వృద్ధుడైన ఒక తాతగారు ఉన్నారు. ఆయన చాలా ధనవంతుడు. వయసు మళ్ళిన కొద్దీ ఆరోగ్య సమస్యలు వచ్చి వినికిడి శక్తి తగ్గిపోయింది. కాబట్టి వినికిడి మిషన్ కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాడు. 2 వారాలు గడిచాయి. అది బాగా పనిచేస్తుంది కనుక దానికి అనుకున్న దుకాణానికి వెళ్ళాడు. ఇప్పుడు చెవులు చాలా చక్కగా వినబడుతున్నాయి, సులభంగా నేను వినగలుగుతున్నాను, పక్క గదిలో జరిగే సంభాషణ సహితం నాకు వినగలుగుతున్నాను అన్నాడు. అందుకు ఆ షాప్ యజమాని, అయితే నువ్వు వినగలుగుతున్నందున నీ బంధువులందరికీ చాలా సంతోషంగా ఉందన్నమాట అని ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ వృద్ధుడు, అది కాదు సార్, నేను దీని గురించి వాళ్ళకి ఇంకా చెప్పలేదు, ఈ విషయం తీసుకున్నట్టు నా కుటుంబ సభ్యులకి ఇంకా తెలియదు. అయితే ఏం జరుగుతుందంటే ఇంట్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నా చుట్టూ మాటలు సంభాషణలు వింటూ ఉంటుంటే అది విన్నాక నా వీలునామాన్ని నేను 3 సార్లు మార్చాను, ఇంకెన్నిసార్లు మార్చాలో నాకు అర్థం కావట్లేదని జవాబిచ్చాడంట. నిజమే, మన యేసయ్య అటువంటి వాడు కాదు. మనల్ని ప్రేమించడం మాననివాడు, మన గురించి చింతించకుండా ఉండలేనివాడు మన ప్రభు. మనం మారుతూ ఉంటాము, మన మనస్సులు మార్చుకుంటూ ఉంటాము, అవసరమైతే మనుషులను కూడా మారుస్తూ ఉంటాము, మన వైఖరులు మారుతూ ఉంటాయి. అనేక సార్లు మనం ఆయన్ని వదిలివేస్తాము, ఆయన ప్రేమను కాదంటాము, మన స్వభావాన్నే చూసుకుంటాము, పాపపూరితమైన మన స్వంత కోరికలను తీర్చుకోవడానికి మనం లెక్క చేయట్లేదు. ఆయన మనల్ని ఎప్పుడూ తన శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు గత రాత్రి కానీ, గత వారంలో కానీ, గత మాసంలో కానీ చేసిన చెడు పనులు దేవునికి తెలిసినట్లయితే దేవుడు నిన్ను ద్వేషిస్తాడని, లేక దేవుడు నిన్ను అంగీకరించడని, నిన్ను అసలు ఎప్పటికీ క్షమించడని నువ్వు అనుకుంటున్నావా? అలా ఉంటూ బాధపడుతున్నావా? అదంతా మాత్రం నిజం కాదు. మనం పరిశుద్ధులం కాదని ఆయనకు తెలుసు. మనం చాలాసార్లు ఆయన చెప్పినట్లు చేయలేదని ఆయనకు తెలుసు. మన బలహీనతలో ఆయనకు ఎరుక. అయినా కూడా ఆయన మనల్ని ఉన్నపాటిని ప్రేమిస్తాడు. మనం ఉన్నపాటిని ఆయన దగ్గరికి తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఘోరం పాపలమైనప్పటికీ ఆయన మనల్ని చేరతీస్తాడు, అంగీకరిస్తాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరిచిన, వారైనా మరిచిరేమో కానీ నేను నిన్ను మరవను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీ గురించి, నీ గతం గురించి అంతా దేవుడు ఎరిగి ఉన్నారు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండట ఎంతో ధన్యత. మనం తప్పులని దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవుడి కృపలో మనందరం కూడా వరదలుదాము గాక. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారయ్యా. తల్లి అయినా మరుస్తుందేమో, నేను నిన్ను మరవనని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారు మారు మనసు పొంది వారి తప్పిదాలను మీ ఎదుట ఒప్పుకొని మీ వైపు తిరిగినట్లు అయినా స్తోత్రం నాయన, మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కృప అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కాపుదలు అనుగ్రహించండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కృప అనుగ్రహించండి. చక్కని ఫలాన్ని అనుగ్రహించండి. బాలింతల్ని చండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. రైతులు నీ చేతి పని వారిని, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని, ఉద్యోగస్తుల్ని
జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. డిఎస్సి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో కార్యాన్ని జరిగించండి. ఉదయకాలం అంతా ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మరణ అంగీకరించి వారి అవసరతలు యేసు నామములో తీరుస్తారని, అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేస్తారని, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారని, మీ మీద ఆధారపడుతున్న ప్రతి బిడ్డలకినైనా మీ కనికరాన్ని మీ జాలిని చూపించి వారి యందునైనా దేవ మీ కృప వర్ధిల్లింపచేస్తారని, ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.